హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు కారప్పొడి చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పుట్నాల పప్పు, కారము, ఉప్పు, వెల్లుల్లి, జీరా. దట్స్ ఇట్ అండి. ఇంకా ఆయిల్ ఏమీ అవసరం లేదు. నేను మీకు ఎలా చేయాలో ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసుకున్నామండి. ఇలా వేసుకొని దీనిలోనే కారము, ఉప్పు ఇవి వేసుకొని ఒక 2 రౌండ్స్ మిక్సీ చేసిన అప్పుడు జీరా వెల్లుల్లి వేద్దామండి. చూడండి, ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము జీరా వేసేసుకుందాము. వేసుకొని ఒక 2 రౌండ్లు తిప్పుకొని మళ్ళీ అప్పుడు వెల్లుల్లి వేద్దాం. ఎందుకంటే ముందే వెల్లుల్లి వేస్తే అంటే గడ్డగట్టినట్టు అయిపోయి మెత్తగా పౌడర్ అవ్వదు అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మిక్సీ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక 2 రౌండ్లు మనం జీరా వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా వెల్లుల్లి వేసేసుకుందాం. ఒకసారి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెల్లుల్లి వేసినాము. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇంత మంచి స్మెల్ అంటే చాలా బాగుందండి. ఇదేంటంటే అన్ని రకాల టిఫిన్స్లోకి యూస్ చేసుకోవచ్చు. అండ్ వేడి వేడి అన్నంలో కూడా వేసుకొని నెయ్యి వేసుకొని చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుందండి. ఏమీ పాడవదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము గాజు బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా గాజు బౌల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటుందండి. మనం స్టోర్ చేసుకునే ముందు ఒక 2 మినిట్స్ మనం ఇలా ప్లేట్లోకి పెట్టుకొని కొంచెం అంటే చల్లారే వరకు ఉంచి, మిక్సీలో వేసాం కదా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల 1 మంత్ వరకు గాజు బౌల్లో అయితే మనకి ఏ హామ్ ఉండదండి. ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేయకూడదు అంటున్నారు కాబట్టి గాజు సీసాలో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.